వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పేరు బి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. వరంగల్ ఆఫీస్ మీద అటాక్ చేయాలని వాళ్ళు సక్సెస్ కాలేదు. తర్వాత అది రివీల్ అయింది. ప్రణిత మీద యాసిడ్ దాడి. ఆ రోజు ఏం జరిగిందండి? వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది. అమ్మాయి బెండ్ కాదు, యాక్చువల్గా వాడు పిచ్చివాడు శ్రీనివాస్ అనుకుంటున్నాడు. చక్రం ఎట్లా చేసినాం అంటే వాడు అంటే మేము చేసాం సార్ అంటున్నాడు. మామూలు ఎయిర్పోర్ట్ లోపల వాళ్ళ లొంగిపోమంటే లొంగిపోయి వాళ్ళు ఫైరింగ్ చేసి. కానీ మీరు నలిగిపోయి ఉంటారు, కోర్టుకు వెళ్ళడం రావడం, ఆ ఫీజులు అవన్నీ ఎలా భరించారండి? ఇదంతా సజ్జనార్ గారు చూసుకున్నారు. సజ్జనార్ గారు దేవుని లెక్క. నేను చాలా హైకోర్టు పోయినా సార్. దే క్లెయిమ్డ్ ఎన్కౌంటర్ అంటే కామెంట్ చేస్తే బయటకు వచ్చి చేసాను సార్. చేస్తే అడ్వకేట్ గారు సజ్జనార్ ఫోన్ చేస్తే సజ్జనార్ గారు ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేసి ఎన్కేస్తున్నావా ఏం కాదా నేనున్నా. మీకు అనిపించిందండి ఈ పోలీస్ ఆఫీసర్ అండి మీరు వెళ్ళి బోన్లో నుంచి ముద్దాయిలాగా అసలు ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు? కోర్టు అటెండ్ అయితే అనిపించింది అబ్బా ఇంత పరిస్థితి ఇట్లా ఈ రకంగా ఉంటాయని. రేప్ కేసులో కన్విక్షన్ రావాలంటే విక్టిమ్ స్టేట్మెంట్ సరిపోద్దా లేదా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్? ఆత్మకూరులో ఒక మర్డర్ కేసులో మంచి కానీ 14 మందికి లైఫ్ కానీ 14 మందికి వెళ్ళిపోమని చెప్పారా? 14 మంది ఒక ఇప్పుడున్న పబ్లిక్ సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే పబ్లిక్ ఏం చెప్తారు? 10 రూపాయలు పెట్టండి మేము 100 రూపాయలు ఇస్తామని చెప్పి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పేరు బి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లాలో సెటిల్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంట్లో 1989 వచ్చిన తర్వాత నక్సల్స్ బాగా ప్రభావిత ప్రాంతమైన తాడ్వాయి, ఏటూరు నాగారం, హసన్పర్తి చాలా ప్రాంతాలు పనిచేశారు. నక్సల్స్ మూమెంట్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు అయితే వరంగల్లో యాసిడ్ దాడిలో జరిగిన ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆయనదే ప్రధాన రోల్. అసలు వరంగల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ యాసిడ్ దాడిలో? తాడ్వాయిలో కానీ ఏటూరు నాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎలా జరిగింది? ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పూర్తిగా కనుమరుగవుతున్న దిశలో పోలీసులు ఏ విధంగా మనకు ఉండాలి? పోలీసులకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉందా తగ్గిందా అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బి జనార్దన్ గారు, 1989 బ్యాచ్. సార్ మీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నక్సల్స్ పూర్తిగా వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంది. అందులో వరంగల్ అనగానే హబ్బు, వేటూరు నాగారం, తాడ్వాయి, మూలుగు ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళదే. ఏ రోజు కూడా బ్లాస్టింగ్ జరగని రాత్రులు ఉండేవి కావు, వాళ్ళదే ఉండేది. వరంగల్ పోలీస్ ఆఫీస్ మీద కానీ ఎక్కడైనా దాడులు చేయాలండేది. అంటే ప్రజల మద్దతు కూడా ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి తీసుకుంటే 2026 వచ్చేసరికి పూర్తిగా అది కనుమరుగవుతుంది. అప్పుడు ప్రజలకి పోలీసులకి మధ్యన ఎలా ఉండేది, ఇప్పుడు పోలీసుకి ప్రజలకి మధ్యన గ్యాప్ ఎలాగొచ్చింది? ఈ రెండు విషయాలతో పాటు వరంగల్లో యాసిడ్ దాడి ప్రణిత మీద జరిగిన ఘటనలో మరొకసారి బి జనార్దన్ గారి పేరు బయటకు వచ్చింది. అసలు వరంగల్లో ఆ రోజు ఎందుకు ఆ సంఘటన జరిగిందండి? ఈ సంఘటన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు బి జనార్దన్ గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ తీసుకోవడం? బై ఛాయిస్ సార్. ఎందుకో? ఆల్రెడీ సార్ నేను వార్డెన్గా జాబ్ చేసామని హాస్టల్ వార్డెన్గా సిరిసిల్లలో. నేటివ్ ఎక్కడండి? నేటివ్ ఆఫ్ సైదాపూర్, హుజరాబాద్ మండల్ సార్, కరీంనగర్ జిల్లా. సిరిసిల్లలో వార్డెన్ జాబ్ నేను 3 years చేస్తుంటే యాక్చువల్గా అశోక్ రెడ్డి అన్న మిత్రుడు ఈ జాబు వాడే సంతకాలు పెట్టి నా సంతకాలు పెట్టి వాడే అప్లై చేసినాడు. ఎవరైనా అశోక్ రెడ్డి అని ఇప్పుడు హైదరాబాద్లో బిల్డర్ సార్, పెద్ద బిల్డరు. ఆయనకి రాలేదు, నాకు వచ్చింది జాబు సబ్ ఇన్స్పెక్టర్. యాక్చువల్గా అతను అప్లై చేసినాడు. 87లో మాకు మెయిన్స్ అయింది సార్. 87లో మా ఫిజిక్స్ 88లో మెయిన్స్ అయినాయి. 88 డిసెంబర్లో వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు మా ఇంటర్వ్యూస్ అయినాయి వరంగల్లో. 89 జనవరిలో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్. 89 జనవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 89 అక్టోబర్లో అంబర్పేట్ హైదరాబాద్లో మా పాసింగ్ అవుట్ పరేడ్ అయింది సార్. అనంతపురంలో మా ట్రైనింగ్ అయింది. ఎన్టీ రామారావు గారు సీఎం గారు ఉండి వారు వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చినారు. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు భూపాలపల్లి సార్. భూపాలపల్లి ఒక్కటే పోలీస్ స్టేషన్, ఓన్లీ ఎస్ఐ. సిఐ వచ్చేసి ములుగు సార్.
భూపాలపల్లిలో నక్సలిజం. సార్ మీరు వెళ్ళేసరికి ఏముంది భూపాలపల్లి ఎలా ఉంది? భూపాలపల్లిలో అప్పుడు కోల్ మైన్స్ ఒకటే స్టార్ట్ అయింది సార్. కోల్ మైన్ ఒకటి KTK 1 స్టార్ట్ అయింది. నక్సల్ ప్రభావిత ప్రాంతం సార్, విపరీతమైన నక్సల్ ప్రభావితం ఉండే. రేట్స్ బాగా చేసేవాళ్ళం. ఆజం నగర్, రాంపూర్, నాగారం ఫారెస్ట్ ఏరియా ఉండేది సార్. ఆర్టీసీ బస్సులు నడిచేవి కాదు అప్పుడు, ఓన్లీ మెయిన్ రోడ్ అయిన ఆర్టీసీ బస్సులు నడిచేది. తర్వాత భూపాలపల్లి నుంచి నాకు మళ్ళీ అంటే భూపాలపల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. భూపాలపల్లిలో అప్పుడు అక్కడ 3 గ్రూపులు ఉండేది సార్. సిపి గ్రూప్లో 2 గ్రూపులు, మావోయిస్ట్లో ఒక్కో గ్రూపు. మావోయిస్ట్లో ఏంటంటే జనార్దన్ దళం వరకు ఫాస్ట్ దళం ఉండేది సార్. మీ పేరు? నా పేరే. కానీ ఆయన ఆపరేషన్ ఏంటంటే మహాదేవ్పూర్ టు ఏటునారం దాకా మూవ్మెంట్ ఉండే, కాబట్టి మాకు తక్కువ ఉంటుండే సార్. అంటే ఫారెస్ట్లో ఉంటుండే, బట్ మాకు భూపాలపల్లి తక్కువ ఉండే. చిట్యాల దళం ఒకటి ఉంటుండే సార్. చిట్యాల దళంలో మళ్ళీ నేరేడుపల్లి, రాంపూరు. చిట్యాల దళంది కోల్ మైన్స్ మీద కొంచెం వాళ్ళది పట్టు ఉంటుండే సార్. కోల్ మైన్స్కి వచ్చి పెట్టేవాళ్ళు, మేము కూడా రెడీ చేసేవాళ్ళం, కానీ ఎప్పుడు వాళ్ళు మాకు దొరకలేదు. సిపి గ్రూప్ వాళ్ళు దొరికారు అంతే సార్. ఓకే, భూపాలపల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అడిగా. గుర్తుండిపోయిన సంఘటన సార్, భూపాలపల్లిలో నాకు గుర్తుండిపోయిన సంఘటన అంటే వాళ్ళ వైపు నుంచి దాడులు కానీ ఏం దాడులేం లేవు సార్. అంటే ఒక్కసారి అక్కడ ఒక కార్యకర్త మీద ఫైరింగ్ అయింది సార్. ఫైరింగ్ అయితే మేము పోయినాము, వాళ్ళు తప్పించుకుపోయినారు. వాళ్ళ కార్యకర్త మీద ఎంతకాలం పనిచేస్తారండి భూపాలపల్లి? 1.5 years చేసాను సార్. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి మరి స్టేషన్ కనుపూర్ సార్. స్టేషన్ కనుపూర్. ఓకే, స్టేషన్ కనుపూర్లో 93-94 ఎలక్షన్ చేశాను సార్. కడియం శ్రీహరి గారు గెలిచారు అప్పుడు. అక్కడ ఎన్కౌంటర్ అయింది సార్. అప్పుడు 3 ఏం జరిగిందండి ఎన్కౌంటర్ అంటే ఎలక్షన్ ముందు సార్, చిల్పూర్ గ్రామస్తులు వచ్చి పాలగుట్ట దగ్గర మీటింగ్ పెడుతున్నట్టే పోతే సార్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ 3 నక్సలైట్లు చనిపోయింది సార్ అక్కడ. అది ఫస్ట్ అనుకుంటున్నది. ఎన్ని గంటలకంటే రాత్రి 8-9 గంటల. అంటే వాళ్ళ వైపు నుంచి ఉందా లేదా వాళ్ళ వైపు నుంచి 2 మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ సార్. ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఎన్కౌంటర్ అది. ఓకే, తర్వాత గన్పూర్ నుంచి తర్వాత స్పెషల్ పార్టీలో పనిచేసినారు సార్. స్పెషల్ పార్టీ అప్పుడు వరంగల్లో గౌతమ్ స్వామి గారు ఎస్పీ గారు డిఐజీ వచ్చినారు. డిఐజీ వచ్చి ఆయన స్పెషల్ పార్టీ సార్ ఫస్ట్ మమ్మల్ని పికప్ చేసినారు, నన్ను, సురేందర్ గారిని. అప్పుడు 5 స్పెషల్ పార్టీ పెట్టింది సార్. గన్పూర్కు, తర్వాత ఏటున్నారం, చిట్యాలకు రమణ కుమార్, మమ్మల్ని అందరినీ అప్పుడు స్పెషల్ పార్టీ పెట్టి 1.5 years స్పెషల్ పార్టీలో పనిచేసినాం సార్. ఆయన టైంలోనే కిందిగుంట దగ్గర ఒకటి జరుగుతుంది. ఎక్కడ సార్? కిందిగుంట, వరంగల్లో. వరంగల్ సార్. అది గుర్తుందా మీకు? గుర్తులేదు సార్. మీకు ఆయన టైంలో స్పెషల్ పార్టీల మీద చేసిన ఆపరేషన్ ఒకటి చెప్పండి. ఆపరేషన్ అంటే చిట్యాలలో ఎన్కౌంటర్ అయింది సార్. చిట్యాల ఎన్కౌంటర్ అయితే దానిలో ఒక అబ్బాయి కూడా ఇంజరీస్ అయినాయి. అతని తర్వాత మీదికొండ ఎన్కౌంటర్ పెద్దది సార్. అప్పుడు ఇది గౌతమ్ స్వామి గారి పీరియడ్లో మీదికొండ ఎన్కౌంటర్. అదే అడిగా మీకు. మీదికొండ ఎన్కౌంటర్లో చేర్యాల దళం, తర్వాత చిట్యాల దళం, పాలకృతి దళం, 3 దళాలు సార్. ఒక DCM కింద 3 దళాలు ఉంటాయి కదా సార్. 3 దళాల మీటింగ్ మీద ఎన్కౌంటర్ అయితే అప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ చనిపోయింది సార్. దళాలను డిస్టర్బ్ అయిపోయినప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోయింది సార్. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ గుట్టల కింద కొంతమంది దాక్కుంటే మూమెంట్లో కొంతమంది ఎదురవుతారు అడిగారు. ఎదురవడం కదా సార్. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు సురేందర్ రెడ్డి గారు అని మా బ్యాచ్మేట్ ఎస్ఏ ఉండే సార్. నేను పోయే ముందు ఆయన పోయినాడు సార్. ఆయన పోతే మళ్ళీ ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. మళ్ళీ ఎన్కౌంటర్ జరిగి మళ్ళీ ఒక 2 చనిపోతుంది సార్. వాళ్ళు ఏంటంటే ఒక పొలం దగ్గర ఉన్న నీళ్ళు ఒక బావి దగ్గర ఉండి వాళ్ళు చేసుకుంటారు. తర్వాత మీదకొండ విలేజర్స్ ఇద్దరిని నక్సలైట్లు వచ్చి ఇన్ఫార్మర్గా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు 2 చంపేస్తారు సార్. అదొకటి. మరి దానికి రిటాలియేషన్ చేయలేదా మీరు? రిటాలియేషన్ ఏం చేయలేదు. ఆ ఎన్కౌంటర్లో 3-4 సరిపోతారు సార్. ఎన్కౌంటర్లో 3-4 సరిపోతారు. తర్వాత ఈ జరిగిన ఎన్కౌంటర్ 2 సరిపోతారు. తర్వాత వాళ్ళు వచ్చి వివరాలు అని చెప్పేస్తారు. ఓహో. తర్వాత ఎంతకాలం ఉండే ఆ స్పెషల్ పార్టీలో? స్పెషల్ పార్టీలో 1.5 year ఉన్నాం సార్. 1.5 year పాలకృతి స్పెషల్ పార్టీ చేసినాం సార్. పాలకృతి స్పెషల్ పార్టీలో 1.5 year చేసినాం. ఎన్కౌంటర్లు ఏం కాలేదు అప్పుడు. పెద్ద తిరుగుడు కూడా ఏం లేకుండే పాలకృతి. దాని తర్వాత సార్ తొర్రూరు పోస్టింగ్. తొర్రూరులో ఏం నక్సలైట్లు ఏం లేరు సార్.